నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల పరిస్థితి ఎలా ఉందంటే కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని చెప్పేసి అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంటే ఇరాన్, కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలకు భారీ నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే భారీగా నష్టపోవడం జరిగింది. అయినా కానీ ఇరాన్ దేశం మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకొని భీకర దాడులు చేస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ భీకర దాడులు చేస్తూ ఉంది. ఇజ్రాయిల్ కీలక ఓడరేవు నగరం ఐలాట్ను లక్ష్యం చేసుకుంది. అలాగే బేర్షెబా, కిరియాత్ ఘాట్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపైన ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అలాగే కువైట్లోని అలీ ఆల్ సలాం బేస్ పైన దాడులు చేసింది. అలాగే యుఏఈలోని ఆల్ మిన్హార్, ఆల్ దాఫ్రా బేసులను ఇరాన్ లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ తన యొక్క ప్రకటనను కొనసాగిస్తూనే మేము యుద్ధం ఆపివేస్తాము, మా యొక్క షరతులకు ఒప్పుకోవాలి, అలాగే మా పైన భవిష్యత్తులో దాడులు చేయకూడదు, అలాగే అమెరికా తన యొక్క బేసులను పశ్చిమాసియాలో మొత్తం మూసివేయాలి, అలాగే కువైట్ మరియు అరబ్ దేశాలలో మనం చూసుకుంటే అమెరికాకు సంబంధించి 30 ఎయిర్ బేసులు అయితే ఉన్నాయి, అలాగే మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రకటనలు చేస్తూనే మరోవైపు ఇరాన్ మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ అలాగే ఇజ్రాయిల్ దేశాల మీద మనం చూసుకుంటే కానీ భీకర దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే ఈ యొక్క యుద్ధం ఈ నెల చివరికి ముగిస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అంతా ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఇప్పటికే మేము ఇరాన్లోని లక్ష్యాలను సాధించామని చెప్పేసి ఈ నెల చివరి నాటికి యుద్ధం ఆపివేస్తామని చెప్పేసి ట్రంప్ తెలిపారు. మళ్ళీ ఈ నెల చివరి నాటికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.